హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలేరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు నేను చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ పలావ్ని ఈజీగా 15 మినిట్స్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు, లేదంటే సింపుల్గా ఏదైనా రెసిపీ ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఎగ్ పలావ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఎగ్ పలావ్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక 4 బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే తీసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక టమోటో, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా అయితే తీసుకోవాలి. అలాగే హోల్ గరం పలావ్ మసాలా దినుసులు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకోవాలి. ఎగ్ పలావ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి హోల్ గరం పలావ్ మసాలా దినుసులు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, టమోటో, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒక 2 మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు అందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మన రైస్ క్వాంటిటీని బట్టి డబుల్ క్వాంటిటీలో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని వాటర్ అనేవి బాయిల్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వాటర్ అయితే చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా 10 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అయితే చక్కగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా పైన కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉంచుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఎగ్ పలావ్ అయితే రెడీ ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మీకు కూడా ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.